హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 28. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? ఆమె కింది పెదవి చిట్లి బ్లడ్ కారుతుంది. అప్పుడు మన అభిబాబు ఫేసులో సాడిస్ట్ స్మైల్ వచ్చి చేరుతుంది. అభి షర్ట్ బటన్ పెట్టేసి పక్కకు వెళ్ళి నిలబడుతుంది అక్షర. అక్షర వైపు ఓరగా చూస్తూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు అభి. అక్షర ఫాస్ట్గా వెళ్ళి ర్యాక్లో ఉన్న షూ తీసి అభి కాళ్ళకి తొడుగుతుంది. అభి తన కాళ్ళతో అక్షర ముఖాన్ని పైకి లేపి, ఏంటి బేబీ, నన్ను తిట్టుకుంటున్నావా? లేదు అభి గారు, మిమ్మల్ని నేనెందుకు తిట్టుకుంటాను? ఏమో, వీడికి షూ వేసుకోవడం కూడా చేత కాదా? చీచి, నేను అలా ఎందుకు అనుకుంటాను అభిగారు? మీరు నా పతిదేవుడు, పతియే శ్రీరామ రక్ష అని మా బామ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది. పతిదేవుణ్ణి ప్రేమగా చూసుకుంటే ఆ దేవుడు మనల్ని మంచిగా చూసుకుంటాడు. ఏహే ఆపు నీ పురాణం అని కసిరిస్తాడు అభి. అక్షర గమ్మున నోరు మూస్తుంది. షాన్వి రూమ్లోకి వెళ్ళి సూట్ కేసును అక్కడ పడేసి చేతిలో ఉన్న మొబైల్ని బెడ్ కేసి కడుతుంది. అయినా తన కోపం చల్లారక తన నెత్తిని గట్టిగా పిక్కుంటుంది. నేను ఎన్ని అనుకున్నాను? అభిగాడిని పెళ్లి చేసుకొని ఈ ఆస్తికంతటికి యువరాణినే అవుతానని ఎన్నో కలలు కన్నాను. నా కలలన్నీ బూడిదలో పోసిన పన్నీరు లెక్క అయిపోయినాయి అని కోపంగా చేతిని గోడకేసి గుద్దుతుంది. నేను ఇంత అందంగా ఉన్నా నా వైపు కన్నెత్తి చూసేవాడు కాదు. వాడి వెనక కుక్క పిల్లలా తిరుగుతున్నా అస్సలు పట్టించుకునేవాడే కాదు. కానీ అదేవతో పనికి మాలిన దాన్ని చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడంట. శాన్వి అనుకుంటూ ఇరిటేట్ అవుతూ ఫ్రస్ట్రేట్ అవుతూ గోడకి మళ్ళీ ఒక పంచ్ గట్టిగా ఇస్తుంది. ఏదేమైనా వాళ్ళిద్దరిని విడగొట్టేసి నేను ఈ అభిగాన్ని పెళ్లి చేసుకుని ఈ నందనాస్తికంతటికి యువరాణినవుతాను అని క్రూరంగా ఆలోచిస్తుంది శాన్వి. శాన్వి కూల్ డౌన్, శాన్వి కూల్ డౌన్. నువ్వు ఇలా కోపంగా ఉంటే పనులు జరగవు బేబీ అనుకొని సూట్ కేసులో నుండి తన బట్టలన్నీ కబోర్డ్లో సర్ది ఒక డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళుతుంది. అభి అక్షర కిందికి వచ్చేసరికి జానకమ్మ అప్పుడే రూమ్లో నుండి బయటికి వస్తుంది. అభి జానకమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఎదురెదురుగా కూర్చుంటారు. అమ్మా అక్షర, నువ్వు కూడా కూర్చో అమ్మా, రత్నాలు వడ్డిస్తుంది అని జానకమ్మ అంటే, వద్దులేండి అత్తయ్య గారు, మీరు ముందు తినండి, మీరు తిన్నాక నేను తింటాను అని అక్షర చెబుతుంది. జానకమ్మ రత్నాలను పిలిచి, రత్నాలు, నువ్వు వెళ్ళి శాన్విని పిలుచుకురాపో, టిఫిన్ చేస్తుంది. సరే అమ్మగారు అని చెప్పి శాన్వి డోర్ ఓపెన్ చేసి ఉంటే రత్నాలు సరాసరి రూమ్లోకి వెళ్ళి మిర్రర్ ముందు నిలబడి తల దువ్వుకుంటున్న శాన్వి దగ్గరికి వచ్చి, శాన్వి, అమ్మగారు టిఫిన్ చేయడానికి పిలుస్తున్నారు అని రత్నాలు చెప్పగానే శాన్వి రత్నాలు దగ్గరికి వచ్చి చెంప మీద గట్టిగా ఒక్కటేస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలియదా? పని మనిషివి, పని మనిషి లెక్క ఉండు. డబ్బున్నోళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే నేర్చుకో, లేకపోతే పనిలో నుంచి వెళ్ళిపో అని కోపంగా శాన్వి అంటుంటే, సారీ అమ్మగారు, తప్పైపోయింది, క్షమించండి, శాన్వి కొట్టిన చెంప మీద చెయ్యి వేసుకొని చెబుతుంది. ఇంకోసారి నా రూమ్లోకి వచ్చావనుకో, మర్యాదగా ఉండదు, వెళ్ళు బయటికి అని కసిరిస్తుంది శాన్వి. పెదమ్మగారికి ఏం చెప్పాలి మేడం? రత్నాలు నెమ్మదిగా అడుగుతుంది. వస్తున్నానని చెప్పు, కోపంగా చెప్పి వెళ్ళి హెయిర్కి బ్యాండ్ పెట్టుకొని
నా అభి నా కోసం టిఫిన్ చేయకుండానే ఎదురు చూస్తున్నాడేమో అని ఊహించుకుంటుంది. ఈమె ఇక్కడ ఊహలోహాల్లో ఉండగానే అక్కడ వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది అక్షర. రత్నాలు బయటికి వచ్చి, దీనికి డబ్బున్న పొగరు, మనుషులంటే లెక్కే లేదు. మా అక్షరమ్మ గారికి దీనికి ఎంత తేడా! తను అందరినీ ఎలా గౌరవించి మాట్లాడుతుంది. దీనికి పని మనిషి అంటే పాచిక పుల్లతో సమానం. రత్నాలు శాన్విని మనసులో తిట్టుకుంటుంది. ఏంటక్క ఇంత లేట్ అయింది? నీ చెంపకేమైంది అలా ఎర్రగా ఉంది అని అక్షర అడగగానే, ఏమీ లేదు అక్షర, నడుస్తుంటే గోడకి గుద్దుకున్నా అని అబద్ధం చెప్పేసి, నాకు కిచెన్లో పని ఉంది, పని చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది రత్నాలు. అక్షర అనుమానంగా రత్నాల వైపు చూస్తుంటే అప్పుడే శాన్వి అక్కడికి వచ్చి అభి పక్కన కూర్చుంటుంది. అక్షర కోపంగా శాన్వి వైపు చూస్తుంటే, ఏంటక్క బావ పక్కన కూర్చున్నానని కోపంగా ఉందా? నువ్వు ఎలాగో బావను పట్టేశావు, బావ పక్కన జీవితాంతం ఉంటావు, నేనేమీ బావను లాక్కెళ్ళిపోను అని కన్నింగా చూస్తూ చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఇదేంటి ప్లేట్ ఇలా ఫిర్మాయించింది? ఇంతసేపు ఉప్పు మిరపకాయ లెక్క చిర్రుబుర్రులాడి ఇప్పుడేంటి ఇంత సాఫ్ట్గా కూల్గా మాట్లాడుతుంది అని అనుకుంటున్నావా అక్క? ఎప్పుడైనా నిజాన్ని డైజెస్ట్ చేసుకోవాలిగా, అందుకే నేను తొందరగా నిజంలోకి వచ్చాను. ఏంటి బావా ఏం మాట్లాడవు, అంతే కదా అని అభిని అడగగానే, అంతే అంతే అని సమాధానం ఇస్తాడు అభి. అవును బావా, ఇంతకీ అక్కను ఎక్కడ చూసావు, ఎలా కలిశావు, మీది లవ్ మ్యారేజా అని అభిని అడుగుతుంది. అవును లవ్ మ్యారేజ్ అని టక్కున చెప్పేస్తుంది అక్షర. అది కూడా మీ బావే, వన్ సైడ్ లవ్. నాకు పెళ్ళి జరుగుతున్న సమయంలో నా మెల్లో 3 ముళ్ళు వేస్తాడు అనగా అనుకోకుండా టక్కున మీ బావే వచ్చి నా మెల్లో తాళి కట్టాడు. మా వాళ్ళను బెదిరించి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని అక్షర చెప్పగానే అభి అక్షర వైపు కోపంగా చూస్తాడు. ఏంటండి ఆ చూపులు? ఆఫీస్కి వెళ్ళొచ్చాక రూమ్లో కూర్చొని తీరగ్గా చూద్దురులేండి, ముందు టిఫిన్ చేయండి అని అభిని చిరుకోపంగా ఉంటుంది. వచ్చాక దీని సంగతి చెప్తా, ఇది మరీ ఓవర్ చేస్తుంది అని మనసులోని అక్షరను తిట్టుకుంటాడు. శాన్వి, ఓ రియల్లీ ఫెంటాస్టిక్, నిజంగా మా బావ అలా చేశాడా? నేను సినిమాలలోనే చూసా, రియల్గా ఇదే ఫస్ట్ టైం, ఎక్సైట్మెంట్తో అంటుంది శాన్వి. బావా బావా చెప్పవా, అక్కనే ఎక్కడ చూసావు, ప్లీజ్ బావా అని బతిమాలుతుంది శాన్వి. జానకమ్మ అందరి వైపు ఒకసారి చూసి, ఏంటి ముచ్చట్లు, తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినరా, మాట్లాడమేనా, తర్వాతికి తీరిగ్గా మాట్లాడుకుందరు, ముందు తినండి అని గద్దించేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ యా. థ్యాంక్ యూ.